ఏంది చూసి చూడనట్టుగా పోతున్నావు? ఏం చేయాలి? అరే ఉండ్రబాయ్, నీతో మాట్లాడేది. ఏంటి? ఏం మాట్లాడతారు? సుబ్బుని ఎందుకు చంపావని అడుగుతారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ కదా అని అడుగుతారు. ఇక్కడ మాయమై బీహార్లో ప్రత్యక్షమై అక్కడ గన్ను కొనుక్కొని రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చి సుబ్బును కాల్చింది నువ్వేనా అని అడుగుతారు. అంతేనా? అరే అదేంది బై గంత కోపంగా మాట్లాడుతున్నావు? కోపం కాదు ఇన్స్పెక్టర్, ఫ్రస్ట్రేషన్. మీకు కావాల్సింది నేను చెప్పే నిజాలు కాదు, మీరు నమ్మే అబద్ధాలు. నేను నిజం చెప్పినా మీరు నమ్మరు. ఎంతసేపు నేరం ఒప్పించడానికే ట్రై చేస్తారు. నేనే చెప్తున్నాను, ఆ గన్ నేనే మార్చాను, సుబ్బుని నేనే చంపాను. ఓకేనా? ఇప్పుడు వెళ్ళొచ్చా? అరే రే ఏ ఉరుకుతున్నావురా బై? జర ఆగు, మాట్లాడాలి. ఇంకా ఏంటి? నీకెవరైనా పగోళ్ళున్నారా? గదే శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఎవరు వాళ్ళు? ఇద్దరున్నారు. ఎవరు వాళ్ళు? ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు ఆడవాళ్లే. ఆడోళ్ళ? వాళ్ళ పేర్లేంది? ఒకటి భూమి, రెండు మహంకాళి, అంటే మీరు. పోరు వారి, నాకే వేసినవరా బాణం? నీ పోరని పొయ్యిలో పెట్ట. అమ్మమ్మగారు నమస్తే. ఎక్కడున్నావు విరాట్? సైన్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను అమ్మమ్మగారు. అవునా, సరే. నువ్వు ఓసారి కాలేజీకి వస్తావా? నీతో మాట్లాడాలి. తప్పకుండా వస్తాను. ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడే. నేను ఇక్కడే ఉన్నాను, వెంటనే రా, వెయిట్ చేస్తుంటాను. అలాగేనండి, వస్తున్నాను. పిలిచారా అమ్మగారు? ఇవాళ కాలేజ్ మేనేజ్మెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా మీరంతా ఒప్పుకొని తీరాలి. ఇందులో భేదాభిప్రాయాలకు తావులేదని అంతా గుర్తుపెట్టుకోండి. నమస్తే మేడం. కూర్చో విరాట్. చెప్పండి మేడం. మేమొక నిర్ణయం తీసుకున్నాం, దాన్ని నువ్వు ఆమోదించి తీరాలి. దేని గురించి మేడం? నీ రిజిగ్నేషన్ లెటర్ గురించి. నీ రాజీనామాను నేను యాక్సెప్ట్ చేయడం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.